హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఈరోజు శనగలతో మనం ఈ వంటకం అనేది చేసుకుంటున్నాము. శనగలండి, తెల్ల శనగలు, బొంబాయి శనగలు అంటారు. ఇవి తీసుకొని ఉడికించుకొని గుగ్గిల్లాగా తింటే చాలా బాగుంటుందండి. నేను ఈ విధంగా చేస్తున్నా. ఈరోజు ఉడికించిన శనగలు ఒక విజిల్ రానిచ్చినా ఉడికిపోతాయండి. ఒక 5 గంటల సేపు నానబెట్టుకొని ఉడికించుకున్న బొంబాయి శనగలు. తిరుమాతపోపుకి ఆయిల్ అనేది ఒక 2 టేబుల్ స్పూన్లు సరిపోయిద్దండి. 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే చాలా బాగుంటుంది. తిరుమాత గింజలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువే పడతాయి తిరుమాత పోపు గింజలు. ఇవి దోరగా గోల్డ్ కలర్లోకి వేగితే మరింత టేస్ట్ అనేది పెరిగిద్ది. పోపు గింజలు ఎండుమిర్చి, కరివేపాకు, ఇలా చిన్నవి చేసుకునేటప్పుడు కరివేపాకు ఎక్కువ పట్టిద్ది. ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు అనేది. పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగినవి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి కొబ్బరి 1 కప్పుడు వేసుకొని 2 to 3 minutes వేయించుకోవాలి. టేస్టీకి సరిపోను సాల్టు, కారం, ఇంగువ నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఇంగువ వేసుకొని మరోసారి కలుపుకోవాలి. లోలో ఉంచేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచేసి అడుగుదాకా కలుపుకోవాలి. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి శనగలు. చిలకల పౌడర్ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి, చిటికలోనే అయిపోయింది. ఇది తెల్ల శనగలు గుగ్గిళ్ళు అనేది. కొంచెం లైట్గా చిటికెడ పసుపు, ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేను చక్కగా తక్కువ ఆయిల్తోనే గుగ్గిళ్ళు అనేది చేసుకున్నాము. బొంబాయి శనగలు గుగ్గిళ్ళు స్టవ్ ఆపి వేసి సర్వ్ చేసుకున్నాం. చూడండి, ప్లేట్లోకి అనేది సర్వ్ తీసుకున్నా. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తెల్ల శనగలు గుగ్గిళ్ళు అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.